కార్తీక దీపం 2 సీరియల్ ఇప్పుడు రసవత్తరంగా సాగుతోంది. దీపను చంపేందుకు జో కుట్రలు చేస్తోంది. కాపాడేందుకు కార్తీక్ ప్రయత్నం చేస్తున్నాడు. మరి నేటి ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. కార్తీక్ జో చేయించిన DNA రిపోర్ట్స్ చూసి నిజం తెలుసుకోవడం ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా సాగింది. జో కూడా తను చేయించిన DNA రిపోర్ట్స్ నలిగిపోయి ఉండటం చూసి వీటిని ఎవరో చూశారు, నిజం ఎవరో తెలుసుకున్నారు, ఇక ఆలస్యం చేయకూడదు, దీపతోనే మొదలు పెడతాను అంటూ రగిలిపోతూ దీపను వెతకడం మొదలు పెడుతుంది చంపడానికి. ఈ క్రమంలో ఏం జరిగిందో చూద్దాం. నిజం తెలిసిన కార్తీక్ పరుగున వెళ్ళి దాసును కలుస్తాడు. అప్పటికీ దాసు ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంటే, ఫోన్ పెట్టేయ్ మావయ్య, నేను నీతో వెంటనే మాట్లాడాలి అని కంగారు పడతాడు. దాంతో దాసు ఫోన్ పెట్టేసి ఏంటల్లుడు అనగానే కార్తీక్ ఆయాసపడుతూ, మావయ్య బ్యూన్ మ్యారో తను ఇవ్వలేదు అని జోష్నకు అనుమానం వచ్చింది. ఎలా సంపాదించిందో తెలియదు కానీ దీప శాంపిల్స్ కూడా సంపాదించింది, టెస్ట్కి కూడా పంపింది. ఇప్పుడు ఆ రిపోర్ట్స్ పారు చేతిలో చూశాను. తనకు ఇంగ్లీష్ చదవడం రాదు కాబట్టి అదేంటో పారుకి అర్థం కాలేదు అంటాడు కార్తీక్. ఆ రిపోర్ట్స్లో ఏముందల్లుడు అంటాడు దాసు. అక్కడ ఆ రిపోర్ట్స్ చదువుతుండగానే పారు లాగేసుకుంది. జోష్న వచ్చేసిందని దాచేసింది. జోష్న సైలెంట్గా ఉందని మనం అనుకుంటున్నాం, కానీ అన్ని నిజాలు తెలిసి కూడా తను సైలెంట్గా ఉండే రకం కాదు మావయ్య, ఏదో పెద్ద ప్లాన్లోనే ఉంది. తను అసలైన వారసురాలు కాదని నాకు దీపకు తెలుసని తనకు తెలిసిపోయింది అంటే ఆసుపత్రిలో మనం ఆడిన డ్రామా కూడా తెలిసిపోయినట్లేగా. అన్నీ తెలిసే సైలెంట్గా ఉంది. పార్టీ పెట్టి అందరినీ పిలిచింది. ముఖ్యంగా నువ్వు రావాలి అని దీపకు ఫోన్ చేసి మరీ చెప్పింది మావయ్య అంటాడు కార్తీక్. కార్తీక్ అలా చెబుతూ ఉంటే అంతా దాసు విని షాక్ అవుతూ వింటాడు. అయితే దీప ఆ ఇంటి మేడ మీద ఉన్న గులాబీ మొక్కల్ని పువ్వుల్ని చూస్తూ, పువ్వులైతే అందరికీ కావాలి, నీళ్లు మాత్రం ఎవరూ పోయిరు అనుకుంటూ వాటర్ తెచ్చి పోస్తూ ఉంటుంది. అక్కడే జో దీపను వెతుక్కుంటూ వెళ్తుంది. కార్తీక్ తనకు అర్థమైందంతా దాసుతో చెబుతుంటే దాసు కంగారుగా అంటే దీప దీప అంటుంటాడు. వెంటనే కార్తీక్ దీప ప్రమాదంలో ఉంది మావయ్య, వెంటనే తనని కాపాడాలి అంటూ పరుగులు తీస్తాడు కంగారుగా. కార్తీక్ పరుగు తీయగానే దాసు ఆవేదనగా అంటే దీపను చంపడానికే తనను పిలిచిందా? నో, వెంటనే జోష్నను ఆపాలి అంటూ దాసు కూడా పరుగు తీస్తాడు. కింద హాల్లో శివనారాయణ, సుమిత్ర, దశరథ్ అంతా పార్టీకి వచ్చిన అతిథుల్ని ఆహ్వానిస్తూ సందడి చేస్తుంటారు. కిందికొచ్చి జనాల్లో దీప ఎక్కడుందా అని వెతుకుతాడు. దీప అక్కడెక్కడా లేకపోయేసరికి పారు దగ్గరికి వెళ్ళి, పారు దీప ఎక్కడుంది అంటాడు. దీప ఇంతవరకు ఇక్కడే ఉండాలి, బయట ఎవరితోనైనా మాట్లాడుతుందేమో చూడు అంటుంది పారు. జోష్న ఎక్కడుంది అంటాడు కార్తీక్. అది ఇందాకే మేడ మీదకి వెళ్ళడం చూశాను అంటుంది పారు. పారు అలా చెప్పగానే జోష్న మేడ మీద కిందికి వెళ్ళింది అనుకుంటూ కార్తీక్ పైకి వెళ్తూ ఉండగా శౌర్య కనిపిస్తుంది. రౌడీ అమ్మేది అంటాడు. నాకు రోజా పువ్వులు కావాలి అని అడిగాను, మేడ మీద ఉంటాయి కదా తీసుకొస్తాను అని వెళ్ళింది అని చెప్పి ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది శౌర్య. వెంటనే కార్తీక్ పరుగున పైకి వెళ్తాడు. అప్పుడే దాసు ఎదురుపడి కంగారుగా ఏమైందల్లుడు అంటాడు. జోష్న దీపను చంపబోతుంది అంటూ పరుగు తీస్తాడు కార్తీక్ పైకి. వెనకే దాసు కూడా పరుగుని వెళ్తాడు. ఇక దీప రోజా పువ్వులకు నీళ్లు పోస్తూ ఉంటుంది. పైకి వెళ్ళిన జో రగిలిపోతూ దీపను చూస్తూనే మెల్లగా పిల్లిలా దీప వెనక్కి నడిచి వెళ్తుంది. నువ్వు చేస్తే ఈ ఇంటి వారసురాలిగా నేనే ఉంటాను, నువ్వు మా బావ కలిసి ఆడిన నాటకాన్ని నేను నిజం చేస్తాను అంటూ దీపను పైనుంచి కిందకు తోసేయడానికి వెనుక చేతులు చాపి సిద్ధంగా ఉంటుంది జోష్న. అప్పటికే కార్తీక్, దాసు ఇద్దరు మెట్లు ఎక్కుతూ వేగంగా పైకొస్తారు. దీప అని అరుస్తాడు కార్తీక్. దీప వెనక్కి తిరిగేసరికి జో కంగారు పడిపోతుంది, చేతులు వెనక్కి తీసేస్తుంది. దీప అని కార్తీక్ అరవగానే దీప వెనక్కి తిరిగి కార్తీక్ని చూడటంతో పాటు తన వెనకే ఉన్న జోను చూసి కాస్త షాకింగ్గా చూస్తుంది. కార్తీక్, దాసు పరుగున వెళ్ళి వాళ్ళ దగ్గరకు వస్తారు. జోష్న వైపు కోపంగా చూస్తాడు దాసు. ఏంటి దీప ఇక్కడేం చేస్తున్నావంటూ కవర్ చేసుకునే ప్రయత్నం మొదలు పెడుతుంది జోష్న. నువ్వేం చేస్తున్నావు అంటుంది వెంటనే దీప. జోని అనుమానంగా చూస్తూ, కడుపుతో ఉన్న వాళ్ళు ఎత్తులో నిలబడి కిందకు చూస్తే కళ్ళు తిరుగుతాయని ఎవరో చెప్పారు, ఎక్కడ నువ్వు కళ్ళు తిరిగి పడిపోతావో అని పట్టుకుందాం అనుకున్నాను అంటుంది జోష్న. ఇంతలో బావ గట్టిగా అరిచాడు అంటుంది జోష్న. కార్తీక్ జో వైపు కోపంగా చూస్తుంటే, ఏంటి బావా నన్ను అలా చూస్తున్నావు, దీపను తోసేస్తున్నా అనుకున్నావా, నేను అలాంటి దాన్ని కాదు అంటూనే కార్తీక్ పక్కకు వెళ్ళిన జో కావాలనే చిన్న స్వరంతో నువ్వు ఊహించిన దానికంటే ప్రమాదమైన దాన్ని అంటుంది రగిలిపోతూ. నిజంగా ఆ సీన్ అదిరిపోయింది. కార్తీక్ తెల్ల ముఖం వేస్తాడు జో మాటలకి. వెంటనే జో ఏం తెలియని దానిలా నవ్వుతూ, దీపా కింద నీకోసం అందరూ ఎదురు చూస్తున్నారేమో, నిన్ను పిలవడానికి బాగా వచ్చుంటాడు, నువ్వు కిందికి వెళ్ళు అంటుంది జో.
ఇక కార్తిక్ కోపాన్ని ఆపుకుంటూ దీప నువ్వు కిందికి వెళ్ళు అని దీపను పంపేస్తాడు. దీప అలా వెళ్ళగానే జో కార్తిక్ దాసు మొక్కలు చూస్తూ కావాలనే ఏంటి దాసు బాబాయ్, ఏంటి మీరిద్దరూ ఆయాసపడుతున్నారు, పరిగెత్తుకుంటూ వచ్చారా, ఎందుకు అంటుంది వెటకారంగా. దాంతో కార్తిక్ నేను రావడం లేట్ అయితే నువ్వేం చేసేదానివో నాకు అర్థమైంది జోష్న, నువ్వు ఏదైతే చెయ్యాలనుకుంటున్నావో అది ఇక్కడితో ఆపేయి అంటాడు కార్తిక్ కోపంగా. నేనేం చేసినా ఆపడానికి నువ్వు ఉన్నావు కదా, పద భోజనానికి టైం అవుతుంది బావా అంటుంది జో. దాసు రగిలిపోతూ చూస్తుంటాడు. కార్తిక్ జోని కోపంగా చూస్తుంటే జో మాత్రం అదేది పట్టనట్లుగా రా బావా, కడుపు నిండా తృప్తిగా తనివితీర భోజనం చేద్దాం, ఈరోజు ఎప్పటికీ గుర్తుండిపోతుంది బావా, రుచికరమైన భోజనం అందరి కోసం తెప్పించాను పదా అంటూ ఇండైరెక్ట్గా భోజనాల్లో ప్రమాదం ఉందనే ఉద్దేశం వచ్చేలా మాట్లాడిపోతుంది జో. వెంటనే దాసు అల్లుడు జోష్న తీరు చూస్తుంటే ఏదో చేస్తున్నట్లుంది అంటాడు కంగారుగా. దాంతో కార్తిక్ మావయ్య నువ్వేం తెలియనట్లే సైలెంట్గా ఉండు, ఇక్కడేదో జరగబోతుందని నాకు అర్థమైంది, దాన్ని ఎలా ఆపాలో నేను చూస్తాను, పదమావయ్య అని దాసుని తీసుకుని కార్తిక్ కూడా కిందకెళ్తాడు. ఇక కింద వచ్చిన అతిథులంతా భోజనాలు చేస్తుంటారు. మనం కూడా తినేద్దాం అంటాడు దశరథ్ నవ్వుతూ. జో అక్కడే ఉంటుంది. దశరథ్ అలా అనగానే కార్తిక్ వద్దు మావయ్య కాసేపు ఆగి తిందాం అంటాడు. టైం అయితే ఆగి తిందాం అంటావేంట్రా అంటాడు తాత. ఇక కార్తిక్ చుట్టూ చూస్తాడు. అతిథులు తినే భోజనాల వైపు కార్తిక్ చూడగానే బావా అవి వేరు మనవి వేరు బావా, మనవి చాలా స్పెషల్, అన్ని ఐటమ్స్ నేనే సెలెక్ట్ చేశాను, తిన్న తర్వాత మీరంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, తాత పద వెళ్దాం అంటుంది జో నవ్వుతూ. జో మాట తీరు కేవలం దాసు కార్తీక్లనే భయపెడుతుంది. మిగిలిన వాళ్ళంతా సంతోషంగానే అడుగులు వేస్తారు ముందుకు తినడానికి. కార్తీక్ మాత్రం కంగారుగా తాత ఒక్క నిమిషం ఆగండి అంటాడు. వెంటనే కాంచన ఇప్పటికే లేట్ అయిందంటే ఇంకా ఆగమంటావేంట్రా, భోజనం చేసి టాబ్లెట్ వేసుకునే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు అంటూనే వదిన పదండి శౌర్యరా అంటూ తినడానికి తీసుకెళ్తుంది. దీపకు అనుమానం వచ్చి కార్తీక్తో ఏమైంది బావా అంటుంది. ఏం లేదన్నట్లుగా తలాడిస్తాడు కార్తీక్. ఇక పారు మాత్రం సంబరంగా శౌర్య దీపలను పట్టుకొని అమ్మా దీప పద ఈరోజు మనం అంతా పక్కపక్కనే కూర్చొని తిందాం అంటుంది ప్రేమగా. వెంటనే తాత దీప పారిజాతం నీ మీద ఇంత ప్రేమ చూపిస్తుందని కల్లో కూడా నేను ఊహించలేదు అంటాడు. వెంటనే జో కార్తీక్ని చూస్తూ కలలో కూడా ఊహించనివి నిజంగానే చాలా జరుగుతాయి తాత అని భయపెడుతూనే గ్రానీ దీపను తీసుకుని పద అంటుంది. ఇక అంతా భోజనాలకు కూర్చుంటారు. అయితే జో దాసు కార్తీక్లను ఇంకా వణికించేలా మా అమ్మ ప్రాణాలు కాపాడింది దీపే కదా, అందుకే దీప ఈరోజు స్పెషల్ గెస్ట్, మీరంతా నేను చెప్పే వరకు తినొద్దు, మొదటగా దీపే తినాలి అంటుంది. ఏం తెలియని పారు అవును దీప చాలా స్పెషల్, తనే తినాలి అంటూ భోజనం కలిపి తినిపించబోతుంది. కార్తీక్ దాసులకు అనుమానం ఇంకా బలపడింది. దీప తినేదానిలో జోష్న ఏదో కలిపింది అని ఫిక్స్ అయిపోతారు. దానికి తగ్గట్టుగా పారు మనం కూడా ఇక్కడే కూర్చుందాం జోష్న అంటే మనం తర్వాత తిందాంలే గ్రాని అని ఆపేస్తుంది జో. వెంటనే దాసు కంగారుగా కార్తీక్తో అల్లుడు ఇక ఆలస్యం చేయకూడదు, మనం నిజం చెప్పేద్దాం అంటాడు. వెంటనే కార్తీక్ మావయ్య నిజం చెప్తే ఫూల్స్ అయ్యేది మనమే, ఎందుకంటే సుమిత్ర అత్తని కాపాడింది జోష్నే అని మనం అందరినీ నమ్మించాం కదా, ఇప్పుడు చెబితే ఎవరు నమ్మరు అంటాడు. అది నిజమే అని దాసు సైలెంట్ అయిపోతాడు. ఇక జో పాప తిను దీప తినిపించు అని గ్రాని అంటుంటే కార్తీక్ వద్దు ఆగుపారు అంటాడు కంగారు పడుతూ. జో రగిలిపోయినట్లు చూస్తుంది. దాసు కూడా చాలా కంగారు పడతాడు దీప ఎక్కడ తినేస్తుందో అని. పారు దీపకు తినిపించడంలో స్పెషల్ ఏముంది, దీపను జోష్న కూడా ప్రేమగా చూసుకుంటుంది కాబట్టి ఇప్పుడు దీపే మొదటి ముద్ద జోష్నకు తినిపించాలి, పెట్టు దీప అంటాడు. ఇది చాలా బాగుంది అంటుంది సుమిత్ర. ఇక జో తినడానికి భయపడుతున్నట్లుగా వద్దు అనలేక పెట్టు అనలేక వణికిపోతున్నట్లుగా చూస్తుంది. దాంతో కార్తీక్ ఇప్పుడేం చేస్తావు మరదలా అన్నట్లుగా దీపతో తినిపించు దీప అంటాడు. జో కూల్గా దీప పెట్టిన ముద్ద తినేసి ఇంకా ముద్ద పెట్టు దీప అంటుంది. వెంటనే దాసు కార్తీక్తో అల్లుడు నా కూతురు మనతో నిజంగానే ఆడేసుకుంటుంది, ఈ ఫుడ్లో ఏం కలపలేదు, కలిపినట్లు మనల్ని భయపెట్టింది అంతే అంటాడు. ఇక దాంతో కార్తీక్ ఊపిరి పీల్చుకుంటాడు. అంతా ఆనందంగా తింటారు. అయితే జో తిరు మాటలపై దశరథ్కు కూడా అనుమానం వస్తుంది. కానీ కార్తీక్ దాసుల భయం గురించి అతడికి అర్థం కాదు. మొత్తానికి కార్తీక్ జోష్ల మధ్య డైరెక్ట్ వారు మొదలు కాబోతుంది. ఇవాళ జో పాప బావ కాసుకో దీపను కాపాడుకో అన్నట్లుగా ఆడేసుకుంటుంది. ఇక త్వరలో కార్తీక్ జియోతో డైరెక్ట్గా ఈ విషయం గురించి చర్చిస్తాడు. సరే, మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం.